హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి 43,500 అయితే రౌండ్ ఫిగర్ అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. ఈ 43,500 ఉంది కదా, రౌండ్ ఫిగర్ అయితే రెసిస్టెన్స్ తీసుకోవడం అయితే జరిగింది. మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ 43,500 అయితే మల్టిపుల్ టైమ్స్ తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు ఎందుకు ఈరోజు మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉందని చాలామందికి డౌట్స్ రావచ్చు కదా. మార్కెట్ ముందుగా రేంజ్ బౌండ్లో ఉండడానికి కారణం వచ్చేసి ప్రీమియం డిగా. మార్కెట్ 3 డేస్ అయితే హాలిడేస్ వచ్చింది కదా, అంటే సాటర్డే, సండే, మండే 3 డేస్ హాలిడేస్ ఉండడం వల్ల మార్కెట్లో ప్రీమియం డికే అయితే ఎక్కువ జరగాలి. కాబట్టి దానికోసం ఆల్రెడీ డెకి జరిగింటుంది, బట్ మార్కెట్ వాల్టాలిటీగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బయర్స్ ఇంట్రెస్ట్ ఉంటారు, సపోర్ట్ దగ్గరకు వస్తే, రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే సెల్లర్స్ యాక్టివ్ అవుతారు. కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ప్లే చేసింది ఈరోజు. ఆల్మోస్ట్ అయితే ఈరోజు ఒక 300 పాయింట్స్లో అయితే వాల్టాలిటీ ఉంది. ఎక్కడ కూడా 15 నిమిషాల బ్రేక్అవుట్స్ అయితే ఎక్కడైతే ఇవ్వలేదు. ఇక్కడైతే చూడవచ్చు 15 నిమిషాల్లో ఎక్కడ బ్రేక్అవుట్స్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఇది ట్రెండ్ లైన్ కింద తీసుకుంటే, చాలామంది ఈ విధంగా ట్రెండ్ లైన్ కింద తీసుకుంటే రిస్క్ రివార్డ్ అయితే లేదు. అందువల్ల ఇక్కడ ఎందుకంటే మార్నింగ్ది రెసిస్టెన్స్గా మారుతుంది కాబట్టి రిస్క్ రివార్డ్ అయితే లేదు. ఓకే, 5 మినిట్స్లోకి వస్తున్నాం. 5 మినిట్స్లో అయితే ఆప్షన్ బయింగ్ అయితే ఒక ఎంట్రీ అయితే దొరికింది. ఇది ఆప్షన్ బయింగ్ అయితే కంపల్సరీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా క్లోజ్ అయింటుంది, ఇక్కడ క్లోజ్ కాలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. క్లోజింగ్ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటా ఇక్కడ స్టాప్ లాస్ అయితే పెడతాం. డేలో అన్న పెడతావు, లేదంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడతావు. మార్కెట్ అయితే 1:1 అయితే ఇచ్చింది. మార్కెట్ అయితే కంటిన్యూగా రేంజ్ బౌండ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే ఈ లెవెల్స్ దగ్గర అయితే మనం ఎగ్జిట్ అయినాం. ఇక్కడ నుంచి ఇటు వరకు వస్తే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంది, ఇది బ్రేక్ అయ్యాలరా అని ఎగ్జిట్ కావడం అయితే జరిగింది. ట్రెండ్ లైన్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఏబీసీ కూడా బై చేసింటారు. ఏబీసీ కూడా ఇది ఏగా తీసుకోవచ్చు, ఇది బీగా తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా మన గ్యాప్ అప్ అయినా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత ఏబీసీ అయితే తీసుకున్నాం. ఇది ఏగా తీసుకోవచ్చు, ఇది ఏ తీసుకుంటే మళ్ళీ ఇది బి తీసుకోవాలి. కాబట్టి ఇది ఏ తీసుకుంటే ఇది బి తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. సి ఇక్కడ 1:1 అయితే కంప్లీట్ చేసింది. 1:1 అంత ప్యూర్గా అయితే సి స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళు కంప్లీట్ అయింది. బి ఎంట్రీ అయ్యి సి స్టాప్ లాస్ పెట్టింటారు కదా, ఇక్కడ 61. అలాంటి వాళ్ళకి అయితే స్టాప్ లాస్ కంప్లీట్ చేసాం. వాటికి 40 పాయింట్లే. ఆప్షన్ బై చేసిన వాళ్ళకి స్టాప్ లాస్ అయితే ఇట్ అయింటారు. ఏబీసీ కూడా ఓకేనా. నిఫ్టీ అయితే చూద్దాం. నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి 18,200 అయితే రెసిస్టెన్స్ అయితే ఉంది. 15 నిమిషాల్లో కూడా బ్రేక్ చేసింది. 18,135 అయితే మనం 4 అవర్స్లో పెడుతున్నాం. ఈ లెవెల్ ఉంది కదా 18,135, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అయితే బ్రేక్ చేసింది. బట్ ఎందుకు వెళ్ళలేదంటే రిస్క్ రివార్డ్ లేదు. స్కోప్ అండ్ రీచ్ అంటారు. ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, కానీ రిస్క్ రివార్డ్ అయితే లేదు. 15 నిమిషాల్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, రిస్క్ రివార్డ్ లేక మార్కెట్ అయితే వెళ్ళలేదు. ఎగ్జాక్ట్గా నేనైతే చెప్తా చూడండి, మార్కెట్కి రిస్క్ రివార్డ్ లేదు. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఏబీసీ చేసింది, అన్నీ చేసింది, కానీ రిస్క్ రివార్డ్ లేక మార్కెట్ అయితే వెళ్ళలేదని నేను చెప్తున్నాను. నా అనాలిసిస్ అయితే చెప్తున్నాను. తర్వాత ఇక్కడ లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వేసింది. ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయితే చేయలేదు. మల్టిపుల్ టైమ్స్ అయితే ట్రెండ్ లైన్ రిజెక్షన్ అయితే వచ్చింది. అప్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే ఈ విధంగా ఒకసారి వచ్చింది. అప్పుడే డేలో స్టాప్ లాస్ పెట్టి 1:1 ఇచ్చింది. లేదు అంటే సేమ్ పొజిషన్ దగ్గర అయితే ఎగ్జిట్ అయ్యింటారు. ఓకే, ఇప్పుడైతే ఆల్ రిమూవ్ చేస్తాం. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది కదా. ఎందుకు ఈరోజు మార్కెట్ వెళ్ళలేదంటే ఇంకొక కారణం, రౌండ్ ఫిగర్ అయితే బ్యాంక్ నిఫ్టీ 42,500 అయితే రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 43,500 రౌండ్ ఫిగర్ అయితే రెసిస్టెన్స్. ఇక్కడ 43,500 ఉంది కదా రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్. ఎస్జిఐ నిఫ్టీ, మన్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి ఇక్కడైతే చూడవచ్చు, మన్ నిఫ్టీ మాత్రం 18,125 దగ్గరే ఉంది, కానీ ఎస్జిఐ నిఫ్టీ చూస్తే 18,250 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ అయితే 110 పాయింట్స్ అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు. ఇక్కడే అర్థం చేసుకోవాలి, ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిందంటే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు.
అది కూడా మార్కెట్ ఈరోజు ఏం చేసింది, ఓ పోయి రెసిస్టెన్స్ దగ్గర వెళ్ళి ఫైట్ చేసింది. ఎప్పుడు కూడా మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర వెళ్ళి ఫైట్ చేయకూడదు. ఇక్కడ చూడొచ్చు నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర 18,200 దగ్గర వెళ్ళి ఫైట్ చేసింది. రెసిస్టెన్స్ దగ్గర వెళ్ళి ఫైట్ చేయకూడదు. సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు ఫైట్ చేస్తే మనం అప్ సైడ్ మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెసిస్టెన్స్ దగ్గర వెళ్ళి ఫైట్ చేసింది కాబట్టి అంత బ్రేక్అవుట్ అయితే ఇవ్వలేకపోయింది. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ అయితే యాక్టివ్ అవుతారు. ఓకేనా. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ప్రాఫిట్ అయితే చూద్దాం. డైలీ పాయింట్స్ అయితే మనం ట్యూస్డే వచ్చేసి 500 పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడైతే చూడవచ్చు ట్యూస్డే 500 పాయింట్స్, ఈరోజు అయితే 300 పాయింట్స్లో అయితే ఉంది. ఆప్షన్ సెల్లింగ్ వచ్చేసి ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి మనకి మే పెడుతున్నా, మే ఫస్ట్ మంత్ ఇంకా ఈరోజు మనకి 2,275 రూపాయలు అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఆఫ్టర్ వెబ్సైట్లో అయితే చూపిస్తాం. ఇక్కడైతే చూడవచ్చు లాగిన్, ఎక్కడో పైన మొత్తం అన్ని ఏదో క్లిక్ చేసి దేనికొని పోయినట్లున్నాయి, లాగౌట్ అయిపోయినట్లుంది. లాగిన్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే చూడవచ్చు 2,500 చూపిస్తుంది కదా, మనకి ఆల్మోస్ట్ అయితే 3,500 వరకు అయితే చూపించింది. మనం లైవ్లో అయితే ఉన్నాం. లైవ్లో అయితే ఎవరైనా చూడకపోతే చూడండి. ఆల్మోస్ట్ అయితే 3,500 అయితే చూపించింది. 43,600 సిఈపి, 43,500 సిఈపి, 43,400 సిఈపి అయితే సెల్ చేసాం. మార్కెట్ ఎక్కడుంటే అక్కడ సెల్ చేయాలి. నేనున్న చోట అయితే 43,600, 43,500, 43,400 అయితే వేసాం. మార్కెట్ ఎవరు ఆ టయానికి చూస్తున్నప్పుడు 9:30, 9:40 ఆ సగాల మార్కెట్ ఎక్కడున్నా ఆ ప్రైస్కి అయితే వేయాలి. ఓకేనా. ఇప్పుడైతే మనం వెన్స్డే అనాలిసిస్ అయితే చేద్దాం. ముందుగా ఆల్ రిమూవ్ చేసేస్తాం కాబట్టి వీక్లీలోకి వస్తున్నా. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, పెద్ద మూమెంటం తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే నియర్ బై రెసిస్టెన్స్ దగ్గర అయితే ఉంది 18,200. ఇది ఒక రెసిస్టెన్స్, ఎందుకంటే మార్కెట్ 5 డేస్ నుంచి కంటిన్యూగా పెరిగింది కదా, అందువల్ల నేను చాలాసార్లు మాట్లాడాను. మార్కెట్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పెరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, చూసుకోండి. తర్వాత ఈ లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ ఒక అబ్జర్వేషన్ అయితే పెట్టండి అని డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఈ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి 18,000 అయితే రౌండ్ ఫిగర్ అయితే సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ గ్యాప్ కూడా ఉంది కాబట్టి గ్యాప్ కవర్ చేయాలి. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ తీసుకోండి. ఓకేనా. ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి మార్కెట్ అయితే వెళ్ళాలి. గ్యాప్ కూడా కవర్ చేయాలి కాబట్టి చూద్దాం మార్కెట్ ఏం చేస్తాం. ఓకేనా. మార్కెట్ ఎందుకంటే ఆల్రెడీ ట్రెండింగ్ స్టార్ట్ అయింది కాబట్టి నిఫ్టీ అయితే చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు ఆల్మోస్ట్ అయితే 43,500 దగ్గర అయితే ఆగిద్ది. ఎగ్జాక్ట్గా 43,500. $43,650 ఒకటి ఉంది. ఇక్కడ మనం లోయర్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేయచ్చు. ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ బ్రేక్ చేయనంత వరకు కూడా ఇంకా ట్రెండ్ అయితే చేంజ్ కాలేదు, మంచి ఇంకా బుల్లిష్లోనే ఉంది మార్కెట్. $43,100 రౌండ్ ఫిగర్. 43,000 కూడా చాలా ఇంపార్టెంట్. 42,800 అయితే సపోర్ట్ లెవెల్ తీసుకుంటున్నా. ఇప్పుడైతే ఒక రేంజ్లో ఇరుక్కుని పోయింది.
43,500 బ్రేక్ చేయాలి. ఇండియా విక్స్ అయితే చెక్ చేద్దాం. ఇండియా విక్స్ అయితే చూడవచ్చు. మార్కెట్ అయితే మార్నింగ్ అయితే మంచిగా అయితే విక్స్ అయితే పెరిగింది. విక్స్ అయితే పెరగడం వల్ల మనకి మంచిది. ఆప్షన్ సెల్లర్కి అయితే ఇది ఒక మంచి పాజిటివ్. కొద్దిగా పెరిగితే మనం ఏదో ఒక ట్రెండ్ లైన్ వేసింది 1 అవర్ 4 అవర్స్లో ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి అయితే వస్తుంది. మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ వరకు రావాలి. ఆల్మోస్ట్ 14 వరకు రావాలి. అంటే మంచి ఫాల్ అన్న రావాలి, మంచి మార్కెట్ అప్ ట్రెండ్ అన్న నడచాలి. ఓకేనా? ఓకే, మళ్ళీ లైవ్లోకి అయితే వెళ్తాం. ఇప్పుడైతే వెన్స్డే పాయింట్స్ అయితే చూపిస్తాం. ఇక్కడ వెన్స్డే అయితే చూడవచ్చు 400 to 600 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంది. 400 to 600 పాయింట్స్. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే ఉంది. 100 నుంచి 150 పాయింట్స్ వెన్స్డే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆప్షన్ సెల్లింగ్ చూద్దాం. ఆప్షన్ సెల్లింగ్ ఏప్రిల్ మంత్. ఆప్షన్ వెన్స్డే ప్రీవియస్ వెన్స్డే వచ్చి 400 పాయింట్స్లో ఎక్కువగా ఉంది. ఈ వెన్స్డే కొద్దిగా ట్రెండింగ్ ఉంటుందేమో చెక్ చేద్దాం. ప్రీవియస్గా 400 to 900. ఈ వీక్స్ ఏప్రిల్లో అంత వీక్ లేదు, చూద్దాం. మార్చ్ 400. ఓకే, జనవరి 400 to 800 పాయింట్స్ తీసుకుందాం. మినిమం 400. ఆ 400 బ్రేక్ చేసిందంటే 800 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి లైవ్లోకి అయితే వస్తున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఆప్షన్ సెల్లింగ్లో మనకు వచ్చేసి దాదాపు 2,500 అయితే ప్రాఫిట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాలిసిస్ చేసాం. రేపు మార్కెట్ అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ వేసాం కదా, ఆ ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. నిఫ్టీ కూడా ట్రెండ్ లైన్ వేసాం కదా, మరి ఒకసారి చెక్ చేద్దాం. నిఫ్టీ కూడా ట్రెండ్ లైన్ అయితే వేసాం, డోంట్ వరీ. ఈ ట్రెండ్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.